ఓకే అండి, ఇది ఇలా ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు 18,000 జాబ్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం, కానిస్టేబుల్ సంబంధించి 18,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారే స్వయాన ప్రెస్ మీట్లో మాట్లాడి మళ్ళీ గడిచిపోయిన తర్వాత మళ్ళీ వారం 10 రోజులకి ఓన్లీ 5,000 ఉద్యోగాలకు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వడం ఎందుకు తగ్గింది ఎంత? ఏదైనా దశల వారీగా ఉంటుంది. ఒక గవర్నమెంట్ అనేది దశల వారీగా ఉంటుంది. ఒకటి ఈ యొక్క పోలీసే కాకుండా వివిధ రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఆ సంవత్సరానికి సరిపడే బడ్జెట్ తోటి ముడిపెట్టుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము ఏనంటలేము, బరాబర్ ఉద్యోగాలు వేస్తామని చెప్తున్నాం. ఇక ఇక్కడ ఎంత కావాలి, ఇక్కడ ఎన్ని మనకు అవసరం పడుతుంది, ఎంతమంది రిటైర్మెంట్ అయ్యిండ్రు, ఇప్పుడు మనకి ఈ జనాభాకి ఎంతమంది మనకు ఆఫీసులు ఉన్నవి, దీనికి సంబంధించిన తీసుకుంటారు. అనామతం తీసుకొని కూర్చోబెట్టి వాళ్ళకైతే ఇవ్వలేరు కదా, జీతాలు ఇవ్వలేరు కదా. దాని జనాభాకి ఎంత మనకు అవసరం పడుతుందో అంత తీసుకుంటారు, కానీ ఎక్స్ట్రా తీసుకొని అయితే ఏం చేయలేరు కదా. వాళ్ళకి కావాలని ఇన్ని లక్షలు అన్ని లక్షలు ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షలు బరాబర్ ఈ 5 సంవత్సరాలు అయిపోయే వరకు కంప్లీట్గా చేయగలుగుతాడు. మీరు నిరుద్యోగులను అసలు పట్టించుకోవట్లేదు, కనీసం వాళ్ళ పక్షాన ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఈయన బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి దగ్గరికి వేరు, ఆయన దగ్గరికి పోతే ఆయన ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తా, మీ అందరి కోసం ఉద్యమం చేస్తా అని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడినంటే దేవుళ్ళను అడ్డం పెట్టుకొని, నేను దేవుణ్ణి కొలుస్తా, శివుణ్ణి కొలుస్తా, దేవుళ్ళను అడ్డం పెట్టుకొని ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని బతికేటువంటి పార్టీ అది. అదో లుచ్చ పార్టీ, అది ప్రజాస్వామ్య పార్టీ కాదు. అది ఈ 2 వర్గాలకు పనిచేస్తుంది. అది ఒకటి మతతత్వాన్ని రెచ్చగొట్టాలి, 2 దేవుణ్ణి పేరు చెప్పుకొని బతకాలి. ఊర్లో అంటే తినలేనోడు ఉంటాడు చూడు, దేవుని ఫోటో పట్టుకొని ఎట్లా అడుక్కొని తిని బతకగలుగుతాడో, బీజేపీలకు అట్లా ఓట్లను అడుక్కొని బతకాలనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతుండ్రు. 12 సంవత్సరాలు అవుతుంది బీజేపీ గవర్నమెంట్ వచ్చి. అప్పుడున్నటువంటి మేనిఫెస్టోలో, గవర్నమెంట్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సంవత్సరానికి అంటే 2 కోట్ల ఉద్యోగాలు, మొత్తం కలిసి 24 కోట్లు. ఈ 24 కోట్ల మందిలో నువ్వు కనీసం 1 కోటి మందిని చూపి ఉద్యోగాలను మేము ఫిలప్ చేయించినట్లు. 1 కోటి 1 కోటి చూపిస్తే ఈ ముక్కు భూమికి రాస్తారు. వెంకటేశ్వర స్వామి ముందర రాయమంటారా? ఈ బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి చార్మినార్ దగ్గరకు వచ్చి భాగ్యలక్ష్యం కాడికి వచ్చి ముక్కు భూమికి రాయడానికి రాస్తాను. నేను ముక్కు భూమికి రాస్తా. 1 కోటి పోనీ అట్లా కూడా అవసరం లేదు. వాళ్ళకి దమ్ము ఉంటే ఈ రాష్ట్ర గవర్నమెంట్ తోటి, ఆ సెంట్రల్ గవర్నమెంట్ తోటి మేము అసమర్థులం రాయన అని చెప్పేసి ఈ 8 మంది ఎమ్మెల్యేలు కానీ 8 మంది, కొంతమంది ఉండరు కదా, వాళ్ళు అంతా ఎంతమంది ఉండరు, 8 మంది ఎంపీలు ఉండరు, వాళ్ళందరూ భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి మేము అసమర్థులము అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మొత్తం వచ్చి భాగ్యలక్ష్మి ముందల ముక్కు బుంకి రాస్తే బరాబర్ ఒకటేసారి 2 లక్షల ఉద్యోగాలు బరాబర్ మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ ఇస్తాడు. నీ సిద్ధమేనా? మరి ఎందుకు నిరుద్యోగులు మళ్ళీ సిద్ధమేనా? బీజేపీ వాళ్ళు సిద్ధమేనా? ఏదైతుందో 70,000 ఉద్యోగాలు ఇచ్చినామో 1,30,000 ఇవ్వాలి కదా. మేము చెప్పినటువంటి 2 లక్షలకు 1,30,000 ఇవ్వాలి కదా. 1,30,000 ఉద్యోగాలు ఒకేసారి ఇస్తారు. మీరు మా గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, దద్దమ్మ గవర్నమెంటు, చేతగాని గవర్నమెంటు, మేము కొజ్జా గవర్నమెంటు అని భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి ముక్కు భూమికి రాయగలుగుతారా వాళ్ళు? ఎందుకు ప్రజల్ని రెచ్చగొడతారు? తప్పుదో పట్టించారు, ఎందుకు పట్టిస్తారు? నిరుద్యోగులు ఎందుకు నమ్మాల్సి వస్తుంది మళ్ళీ బీజేపీ? నిరుద్యోగులు ఎవ్వరు లేరు. ఆ ముసుగులో వేసుకొని వస్తున్నటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ 2 ఆకతాయి పార్టీలే తప్ప నిజంగా ప్రజల కోసం పనిచేసే పార్టీలు కావు. ఎవరు ప్రజలు నమ్మరు. తెలంగాణలో ఎవరు నమ్మరు. అక్కడ ఏదో అంటే ఉత్తర తెలంగాణలో నమ్మిరు కానీ దక్షిణ తెలంగాణ అయితే అసలు దగ్గరికే రానియరు నిన్ను కానీ నీ పార్టీని కానీ. అంటే ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన్ని నిలబడదాం అంటున్నారు బీజేపీ. ఇదే నేనేమంటున్నా, బరాబర్ నిలబడాలి, నిరుద్యోగుల పక్షాన నిలబడాలి. మీరు చెప్తున్నటువంటి 24 కోట్ల మందికి ఉద్యోగాలు వేసి అప్పుడు నిలబడాలని చెప్తున్నా. నువ్వు నిలబడొద్దంటలేను. నువ్వు చెప్పినటువంటి ఏదైతుందో నీ ఉడక గవర్నమెంట్లో ఉన్నావు కదా, నీ ఉడక వాగ్దానం చేసినావు కదా, అది నిలబెట్టుకోవాలి కదా. అది నిలబెట్టుకోకుండా ఓన్లీ నేను ఆ గవర్నమెంట్ విన మాట్లాడతా, నేను చేసిన సంసారం అవతలోడు చేస్తే వ్యభిచారం అంటే కాదు కదా.
అవునా కదా? ఉమ్. మరి నేనే చేసే సంసారము అతలోడు చేస్తే వ్యభిచారం అంటే ఎట్లంట? ఇద్దరిది సంసారమే కదా. ఇక్కడ తెలంగాణలో నేనేమంటున్నా, ఇద్దరిది సంసారమే కదా. ఉమ్, ఉమ్, ఈ గవర్నమెంట్ చేసిన సంసారమే, ఆ గవర్నమెంట్ చేసిన సంసారమే కదా. ఉమ్, ఉమ్, మరి మేమన్నా 70,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పుకుంటున్నాము. ఉమ్, నీకు దమ్ముంటే ఎన్ని ఇచ్చినావో చెప్పవా నువ్వు భూమి రాసి. ఉమ్, చేతగాని మాటలు ఎందుకు మాట్లాడాలి? గవర్నమెంట్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఉమ్. వాళ్ళంతా దద్దమ్మలు ఇంకెవ్వరు దొరకరు. అంటే ఇక్కడ తెలంగాణ నిరుద్యోగుల పక్షాలు నిలబడుతున్నట్టు బీజేపీ పార్టీ వాళ్ళ paper leak, neat నిలబడలేదు. paper leak, neat వాళ్ళు paper leak. నిలబడలేదు. ఉమ్, నిలబడాలి అంటే వాళ్ళు ఉమ్, బరాబర్ చెప్తున్నా, వాళ్ళు నిలబడాలంటే ఉమ్, వాళ్ళు అక్కడ నోటిఫికేషన్ అని చేపించి, ఉమ్, మోడీతోటి నోటిఫికేషన్ చేపించి, ఫిలప్ చేపించి, నోటిఫికేషన్ చేస్తే కాదు మళ్ళా ఉమ్, ఫిలప్ చేపించి, బరాబర్ ఫిలప్ చేపించి అప్పుడు మా దగ్గరికి రా, ఉమ్, మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడు. ఉమ్, నువ్వు మా ముఖ్యమంత్రి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటే కూడా సిగ్గు రాదు మీకు. ఉమ్, మా గురించి మాట్లాడతామేంది? మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినా చెప్తున్నాం కదా. ఉమ్, అదే వేలేటి సుధాకర్ రెడ్డికి చెప్తున్నా నేను, ఉమ్, మా ముఖ్యమంత్రి గారి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా నీకు సిగ్గు శరణ్ రాదు. ఉమ్, నీవు మోడీని ప్రశ్నించలేనివాడు నువ్వు ఎందుకు కూడా? ఉమ్, నీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చలేనివాడు ఉమ్, నీ ఏమంటే ఇంట్లో గెలిచి బయట గెలవాలంటారు. ఉమ్, నీవు ఇంట్లోనే గెలవలేనాడు బయటకు వచ్చి మాకు చెప్తాంటే మేము ఊకుంటామా? ఉమ్, మేము కూడా గాంధీలం కాదు, రాహుల్ గాంధీలం. ఉమ్. ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తాం, ఊకునే సత్వం ఏం కాదు. అందుకని బరాబర్. నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతామని చెప్పి ఏలేటి మహేశ్వర రెడ్డి కావచ్చు బీజేపీలో మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు ఇదే అంశం, నిరుద్యోగుల సంబంధించిన అంశం, నీట్ పేపర్ లీక్ పైన ఎందుకు మాట్లాడలేకపోయింది బీజేపీ అసలు? అది ఒక్కటే కాదు, ఉమ్, ఒక చిన్న సంశయం చెప్తా. ఉమ్, ఫేక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి చాలా మంది ఉమ్, బీజేపీ నాయకురాళ్ళు కానీ ఉమ్, నాయకులు కానీ ఉమ్, కొంతమంది అంటే ఈవెన్ అంటే మంత్రులుగా వాళ్ళ దాంట్లో మంత్రులు కానీ ఉమ్, ఎమ్మెల్యేలు కానీ తర్వాత ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఉమ్, బండి సంజయ్ కొడుకు కేసు అప్పుడు వీళ్ళంతా ఎడిగిపోయినరు. ఉమ్, ఒక ఆడపిల్లకు ఉమ్, అన్యాయం జరిగితే ఉమ్, ఒక మైనర్ బాలికను ఎవరికైనా అది ఫోక్సో వర్తిస్తుంది కదా. ఉమ్, ఉమ్, మరి ఎందుకు ప్రశ్నించలేదు? వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయం ఉంటుందా? ఉమ్, యువతలకు జరిగితేనేమో రాధాంతం చేసి రచ్చకేసి ఉమ్, కట్టి పాడేస్తారు. అదే ఇంకో మైనార్టీ ఎవడో కూడా వరంగల్లోనే చేసిందని చెప్పేసి వాడిని ఉరి తీయాలి అని చేయాలంటారు. ఖమ్మం గౌస్ పాషా. ఉమ్, ఉమ్, వాడు ఏమన్నా ఉరి తీయాలంటున్నాడు. బరాబర్ తీతాం. ఉమ్, వాడు ఏ కులవాడనగా ఏ మతపోడన్నా కానీ బరాబర్ తీతాం. ఉమ్, మళ్ళీ బండి సంజయ్ కొడుకును కూడా తీయాలి కదా. ఉమ్, మరి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఉమ్. ఎందుకు మాట్లాడరు? అది వాళ్ళ కుటుంబ వ్యవహారం అంటారు బీజేపీలో. కుటుంబం ఎట్లయితుంది? నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు, ప్రజలకు అందరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కదా. ఉమ్, ఒక లీడర్గా నువ్వు అందరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కదా నీది. ఉమ్, నీది వదిలిపెట్టి కుటుంబం ఎట్లయితుంది? నీవు ఉమ్, నీ కుటుంబం అంటే ఇంట్లో కూర్చున్నప్పుడు కుటుంబం, బయటికి వెళ్ళినప్పుడు నీ కుటుంబం ఎందుకైతుంది? ప్రజలు కదా, ఉమ్, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. అందుకు వాళ్ళకి వంకర బుద్ధి ఉంది, బీజేపీ వాళ్ళకు కంప్లీట్గా వంకర బుద్ధి ఉంది. ఉమ్, ఆ నుండి నేనేమంటున్నా అంటే బండి సంజయ్ కొడుకును ఉమ్, తప్పుదో పట్టించింది ఉడక వాళ్ళ పార్టీ నాయకులే. ఉమ్, ఆ కేసులు చుట్టూ తిప్పించింది ఉడక వాళ్ళ పార్టీ నాయకులే. ఉమ్, వాళ్ళు చేసుకున్న గుంతలో వాళ్ళే పడ్డారు తప్ప ఉమ్, మా ముఖ్యమంత్రి గారు విన ఏదో రుద్దాలే, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు అయినా కాదు. నిజాయితీగా చెప్పిన మా ముఖ్యమంత్రి గారు, ఉమ్, కేంద్ర మంత్రివి ఏదైనా ఉంటే ప్రజల మంది ఉండాలి, నిజాయితీగా పుచ్చుకోవాలి. కానీ నీ కొడుకును ఆడదా పెట్టడం ఈడదా పెట్టడం ఏంది? ఉమ్, తీసుకొచ్చి చేస్తావా లేదని అడిగిండు. చెప్పిన 24 అవర్స్లో తీసుకొచ్చి లోపల పడేసిండ్రు. ఉమ్. నేనే అప్పచెప్పిన అంటుండు బండి సంజయ్. తప్పది. ఉమ్, ఆయన అప్పచెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ డేనే అప్పచెప్పాలి. ఉమ్, నువ్వు అప్పచెప్పాలంటే నువ్వు ఒక కేంద్ర మంత్రివి, నువ్వు కేంద్ర మంత్రివి కదా. ఉమ్, ఒక కేంద్ర మంత్రివి, ప్రజల్లో ఉండేటోడివి, నీతులు చెప్పేటోడివి. ఉమ్, మరి నువ్వు ఫస్ట్ డేనే అప్పచెప్పాలి. ఉమ్, మరి ఎందుకు చేయలే? నువ్వు కొడుకు అంటే పక్కన పెట్టు, ఉమ్, చట్టం ముందు చూసుకుంటుంది. ఇప్పుడు చట్టం ఏది చూస్తుందో, ఉమ్, చట్టంలో ఉన్న లొసుకులు ఉంటే నేను కొడుకుని బయటికి తీసుకొచ్చుకో. ఉమ్, లొసుకులు లేకపోతే వాళ్ళ కాలు మొక్కు, అమ్మాయి తల్లిదండ్రుల కాలు మొక్కు, ఉమ్, అమ్మాయి కాలు మొక్కు. అది చేయకుండా నువ్వు వాళ్ళని బెదిరిస్తూ ఇది మొత్తం ఆడినటువంటి ఈ డ్రామాలో మొత్తం సంగప్ప ఆడిండు. ఉమ్, ఈ సంగప్ప ఆడిన డ్రామాలో బలిపైస అయినటువంటి బండి సంజయ్ ఉమ్, సంగప్ప మాటలు పట్టుకొని వాళ్ళని బెదిరించిండు. ఉమ్, బరాబర్ వాళ్ళ తల్లిదండ్రులు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి అడుక్కున్నారు, ఉమ్, నీ కొడుకు తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళనే బెదిరించినావు. ఉమ్, కాబట్టి ఎవరైనా ఈరోజు ఈ రూమ్లో ఓ పిల్లిని ఒక మూలకేస్తే అది పులి అవుతుంది. ఉమ్, వాళ్ళు పులి అయ్యిండ్రు, నువ్వు పిల్లి అయినావు. ఉమ్, నువ్వు చేసే తప్పే కదా. తప్పు నువ్వు కప్పిపుచ్చుకోవాలి కానీ బరాబర్ ప్రజల్లో పెడతాంటే తేల్చిండ్రు. ఉమ్. బెయిల్ ఇచ్చింది కదా ఇప్పుడు బండి భగీరథ్కి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బెయిల్ ఇచ్చింది, ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ బెయిల్ వేయలేదు. ఉమ్. ఆయన ఒక సిస్టమ్ అంటే
అతను ఒక ఎగ్జామ్ రాస్తున్నాడు కాబట్టి ఆ ఎగ్జామ్లో ఒక 2-3 రోజులు ఎగ్జామ్స్నేషన్ మొత్తం కాదు, అది అయిపోగానే తీసుకుపోయి లోపలేస్తారు. 20 ఏళ్ళు పడే ఛాన్స్ ఉందా శిక్ష? మళ్ళీ పోక్సో అనగానే దాదాపు 20 జడ్జిలు నుంచి 30 ఏళ్ల నిర్ణయిస్తారు. మధ్య ఉంటది. తమ్ముడు నేను ఏంటంటే ఇది జడ్జిలు నిర్ణయిస్తారు. రేవంత్ రెడ్డి నిర్ణయించాలి లేకపోతే ఇక్కడ కూర్చున్న నేనో నిర్ణయించాలి అనేది కాదు కదా. మనము భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసుకున్నాము, రాజ్యాంగంలో జడ్జీలు ఉంటారు. ఆ జడ్జీలు అక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ తప్పులను ఒప్పులను చూసి జడ్జిని నిర్ణయిస్తారు. నువ్వెవరు నేనెవరు నిర్ణయించడానికి? 20 ఏళ్ళు నిర్ణయిస్తారా, 10 ఏళ్ళు నిర్ణయిస్తారా, 12 ఏళ్ళు నిర్ణయిస్తారా, ఎన్నేళ్ళు నిర్ణయిస్తారా అనేది జర్నీ నిర్ణయిస్తారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా తప్పు చేసే బరాబర్ అని చెప్తున్నా. బరాబర్ ఉంది కాబట్టి తీసుకొచ్చి లోపలేసినాం. ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నత పదవిలో ఉన్న కొడుక్కి తప్పు చేస్తేనే తీసుకొచ్చి లోపలేయాలి. ఎందుకంటే కింద ఉన్నోడు కూడా వినాలి అంటే చేయాలని చేసిండు. దానిలో మాకేం అదేముంటది? బండి సంజయ్ మాకేం చుట్టమా? ఆ పార్టీ మాకేం సంబంధము? నువ్వెంత ప్రజల మధ్యలో ఉన్నావు, మేము కూడా అంతే ప్రజల మధ్యలో ఉన్నాం. ఇద్దరము చాలా నిష్పత్తిగా ఉండాలి. మనం వైట్ పేపర్ లాగా ఉండాలి ఇద్దరం కూడా. అవునా కదా? వైట్ పేపర్ లాగా ఉండాలి.